నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నో అవి అందుకుంటున్నారా? సో వాటి వెనకాల ఏదన్నా స్కామ్ జరుగుతోందా అనేటువంటి అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్పసాన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పథకాల వెనక ఏదో స్కామ్ నడుస్తోంది అంటున్నారు. అసలు దానికంటే ముందు ఆ ఇచ్చినటువంటి పథకాల వల్ల ఏపీ ప్రజలకి లాభమా, నష్టమా, ఏం జరుగుతుంది? మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. మనకి ఆ ట్రైన్లో ప్రయాణం చేసే సందర్భంగా ట్రైన్ ఎక్కే ముందు మన ప్లాట్ఫామ్ మీద ఉండగానే మనకి అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది. అపరిచితులు ఆఫర్ చేసే ఆహార పదార్థాలు తీసుకోకండి. ఎందుకంటే చాలా నేరాలు జరిగినాయి. చాలా మంచిగా మనతో పాటే ప్రయాణం చేస్తూ మనతో మాట కలిపి వాళ్ళ మీద మనకి ఎటువంటి అనుమానం రాకుండా వ్యవహరిస్తా వాళ్ళు తింటూ మనకు కూడా ఒక బిస్కెటో 2 బిస్కెట్లో పెడతారు. మనకి ఈలోపు వాళ్ళతోటి కొంత కనెక్టివిటీ ఏర్పడిపోద్ది. అసలు అనుమానమే రాదు. ఆ బిస్కెట్ మనం కూడా తింటాం. వాళ్ళు తిన్న బిస్కెట్ ఏమో శుభ్రంగానే ఉంటారు. మనం తిన్న బిస్కెట్ తినగానే మెల్లగా మత్తులోకి జారిపోతాం. ఎంత మత్తులోకి జారిపోతాము అని అంటే మన ఒంటి మీద ఉన్న బట్టలు ఇప్పుకెళ్ళినా కూడా మనకు తెలియదు. మన బ్యాగేజ్ వెళ్ళిపోద్ది. మన ఒంటి మీద ఉన్న విలువైన వాచీలు, ఫోన్లు, గొలుసులు లాంటివి ఉంటే వెళ్ళిపోతాయి. ఇట్లాంటి నేరస్తుల బారిన పడి నాకు తెలిసిన చాలామంది కూడా బాధితులుగా మారి సర్వం కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ప్రయాణాల్లో ఏదో ఒక ప్లాట్ఫామ్ మీదకి నెట్టే పడతారు. పిచ్చి వాళ్ళలాగా వాళ్ళ స్పృహలో వాళ్ళు ఉండరు. అంటే ఒక మత్తులో ముంచేసి నిలువు దోపిడీ చేస్తారు. ఎవరు చేస్తారు? వ్యాపారస్తుడు ఎదురువాడి దగ్గర కొట్టేయాలి అని అంటే వెర్రాడైనా దొరకాలంట, ఎరిగినాడైనా దొరకాలంట. అట్లాగే వీళ్ళు కూడా మోసం చేయాలి అని అంటే మొట్టమొదటి నమ్మకం కల్పించాలి. ఎవరినైతే మనం నమ్ముతామో వాళ్ళ చేతిలోనే మనం మోసపోతాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ పౌర సమాజాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం అనే మత్తులో ముంచుతుంది. సంక్షేమం మాత్రమే సర్వరోగ నివారిణి అని చెప్పనే ఒక భావనలోకి పౌర సమాజాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా ఆ మత్తులోనే కొట్టుమిట్టాడాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి తాపత్రయం. ఇవాళ భారతదేశ రాజకీయ చరిత్రలో, ప్రజాస్వామ్య చరిత్రలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి. ప్రతి ప్రభుత్వము వారి వారి స్థాయిలో సంక్షేమాన్ని అమలు చేశారు. భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు కూడా సంక్షేమాన్ని అమలు చేస్తాయి. ప్రభుత్వం వైపు నుంచి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గారితో మొదలు కాదు, చివరా కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేపకి ఎరేసినట్టుగా నేనే సంక్షేమం ఇస్తున్నా అని చెప్పని సంక్షేమ పథక ప్రదాతగా ఆయన చిత్రీకరించుకుంటా ప్రజల మొత్తాన్ని హిప్నటైజ్ చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల్లో చాలామంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముందున్న సంక్షేమాన్ని మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కాని రాష్ట్రాల్లో ఉన్న సంక్షేమాన్ని గురించి పట్టించుకోవటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లేకుంటే సంక్షేమం ఉండదేమో అని ఈ అధికార పార్టీ నాయకులు, వాళ్ళ వ్యూహకర్తలు, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా చేస్తున్న బ్రెయిన్ వాష్ ప్రభావంలో పడుతున్నారు కొంతమంది. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే సంక్షేమం మాటున అధికారం దక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచో సంక్షేమం ఇస్తున్నారు? వాళ్ళ జేబుల నుంచి ఇస్తున్నారా? ప్రభుత్వ ఆదాయం నుంచే కదా. ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు కట్టిన పన్నుల నుంచే కదా. అంటే ప్రజల నుంచి పన్ను వసూలు చేసి దాన్ని ప్రజలకు పంపిణీ చేస్తున్నారు. ఎంత పన్ను వసూలు చేస్తున్నారు? ఎంత సంక్షేమం చేస్తున్నారు? ఈ వివరం ప్రజలకు తెలుసా? ఇవాళ ప్రతి సంవత్సరం 2 లక్షల కోట్ల పైగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ఏ రూపంగా అయినా సరే, కేంద్ర ప్రభుత్వం నుంచి రాని, అప్పులు తీసుకురాని, ప్రజల నుంచి పన్నుల రూపంలో రాని, ప్రభుత్వ విభాగాల ద్వారా వచ్చే ఆదాయం కానీ ఏదైనా సరే 2 లక్షల కోట్ల పైగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. అంటే ప్రజల నుంచి వసూలు 2 లక్షల కోట్ల పైగా జరుగుతుంది.
అప్పు అయినా రేపు ప్రజలే తీరవాలి కదా దాన్ని. పాలకుడు వాళ్ళ ఆస్తులు రాసేవాడుగా. ఇందులో నుంచి కొంత భాగాన్ని సంక్షేమానికి ఖర్చు పెడుతున్నారు. అంటే 100 రూపాయలు పన్ను నువ్వు కడితే ఒక 20 రూపాయలు నీకు మళ్ళీ తిరిగి ఏదో పథకం రూపంలో ఇస్తూ ఉన్నారు. మిగిలిన 80 రూపాయలు ఏ రంగాలకు ఖర్చు పెడుతున్నారు, వీళ్ళ ప్రాధాన్యతలు ఏంటి, వాటి ద్వారా వనగూరుతున్న ప్రయోజనం ఏంటి, సమాజానికి సిద్ధిస్తున్న లాభం ఏంటి, ఇవి కదా విస్తృతంగా చర్చ జరగాలి. పాలకులుగా ఉన్నవాళ్ళు సంక్షేమంతో పాటు సైమల్టేనియస్గా అభివృద్ధి కూడా చేయాలి. అభివృద్ధి అంటే పెట్టుబడులు రప్పించాలి, పరిశ్రమలు వ్యాపారాలు నెలకొల్పాలి, ప్రజలకు ఉపాధి కల్పన జరగాలి, ప్రజలు తమ కాళ్ళ మీద తాము నిలబడగలిగే శక్తియుక్తుల్ని సమాజానికి అందివ్వాలి, తమకు తాము సంపాదించుకునే సామర్థ్యాన్ని కల్పించాలి. అంతేగాని కూర్చోబెట్టి నేను ప్రతి ఒక్కరికి స్పూన్ ఫీడింగ్ ఇస్తాను అని అంటే మనం గమనిస్తూ ఉంటాం చాలా చోట్ల. ముఖ్యంగా మార్వాడి షాపులు ఉన్న దగ్గర ఉదయాన్నే పావురాలకు గింజలు చల్లుతారు. ఆ గింజలకు అలవాటు పడ్డ పావురాలు సొంతంగా గింజలు సంపాదించుకునే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఒకరోజు అతను ఆ టైంకి గింజలు చల్లకపోతే నకనకలాడిపోతా ఆ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. కానీ సృష్టి పుట్టిన దగ్గర నుంచి ఎవరో వేసిన గింజలు తిని కాదు కదా అవి పెరిగింది. సొంతంగా ప్రకృతిలో వాటి ఆహారాన్ని అవి సంపాదించుకొని సర్వైవ్ అవుతూ వచ్చినాయి. కానీ ఆ సొంతంగా సంపాదించుకునే సామర్థ్యాన్ని చంపేసి వీళ్ళేసే గింజల మీద ఆధారపడే పరిస్థితి సృష్టిస్తున్నారు. దీనికి పౌర సమాజం కూడా అటువంటి వాటికి ఎడిక్ట్ అవుతూ ఉన్నారు. ఇవాళ ఎడిక్ట్ చేయాలని చెప్పని ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి. ఇవాళ ఈ సంక్షేమం మత్తులో ప్రజల ముంచేసి అధికారం దక్కించుకుంటున్నారు. వీళ్ళకేం దక్కుతుంది అధికారం దక్కించుకున్న వాళ్ళకి? మనం చూస్తూ ఉన్నాం కదా, వేల కోట్ల రూపాయల ప్రకృతి వనరుల లూటీ జరుగుతూ ఉంది. ప్రభుత్వ భూములు పరాధీనం అయిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా మైనింగ్ రిసోర్సెస్, లక్షల కోట్ల మైనింగ్ రిసోర్సెస్ ఇవాళ పరాధీనం అవుతూ ఉన్నాయి. మన కళ్ళ ముందు సైకిల్ మీద తిరిగిన వాళ్ళు ఇవాళ బెంచ్ కారుల్లో తిరగలుగుతూ ఉన్నారు. ప్రజలకు ఆ సంక్షేమ పథకాలు అందుతూ ఉన్నాయి. కానీ ఈ నాయకులుగా చాలామంది అవుతున్న వాళ్ళు ఒక 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం ప్రజా జీవితంలో మన కళ్ళ ముందు తిరిగిన వాళ్ళే. వాళ్ళు ఎక్కడి నుంచి ఆకాశాన్ని చూడరాలా. వాళ్ళ జీవనం ఎక్కడ బిగిన్ అయింది, వాళ్ళు ఎక్కడికి చేరారనేది మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? ప్రజలకి ఎరేసి అధికారం దక్కించుకొని అధికారం మాటున అధికారాన్ని ఉపయోగపెట్టుకొని వ్యవస్థలను చేతిలో పెట్టుకొని ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తా, నీ దోపిడీ ఏంటయా, మాకేదో కొద్దిగా పథకాలు ఇచ్చి నువ్వు ఇంత దోపిడీ చేస్తున్నావు అని చెప్పని ప్రశ్నించే ధైర్యం సాహసం కూడా ప్రజలకు లేకుండా నిర్బంధకాండ ప్రయోగిస్తా, ప్రజలకున్న హక్కుల్ని హరిస్తా వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకొని వేల కోట్ల రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలని ఆపేయాలి అని చెప్పని. 5 సంవత్సరాలుగా అడ్డగోలుగా దోపిడీ జరిగిపోయిన తర్వాత ఇంకొక 2 వారాల్లో ఎన్నికలకు ఎదుర్కోబోతున్న సందర్భంగా ఇప్పుడు తీర్పులు ఇచ్చే ప్రయోజనం ఏంటి? ఈ జరిగిపోయిన దోపిడీని రికవరీ చేయాలి కదా, బాధ్యులైన వాళ్ళని శిక్షించాలి కదా. అంత కట్టుదిట్టంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయా? ప్రజలకు ఆ సంక్షేమ పథకాలే దక్కుతున్నాయి. కానీ ఆ సంక్షేమ పథకాల మాటున వీళ్ళు చేస్తున్న దోపిడీ, వీళ్ళు చేస్తున్న అరాచకం, వీళ్ళు చేస్తున్న అకృత్యాలు, వీళ్ళు చేస్తున్న అవినీతి, ఆక్రమణలు ప్రజలు మొట్టమొదటి రిలీజ్ అవ్వండి. సంక్షేమం మీ హక్కు. మీరు కట్టిన పన్నుల నుంచి ప్రభుత్వం మీకు ఇస్తుంది. సంక్షేమంతో పాటు సైమల్టేనియస్గా అభివృద్ధి జరగాలి, మీ ఆస్తుల పరిరక్షణ జరగాలి, మీకు మెరుగైన ఉపాధి కల్పన జరగాలి, సంపద సృష్టి జరగాలి, సివిక్ కమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి, మహిళల గౌరవానికి భంగం కలగకుండా చూసుకోవాలి. ఇవి కదా ప్రభుత్వ ప్రాధాన్యతలు. రైతులకి సక్రమంగా సకాలంలో చేనుకి నీరు అందాలి, ఎరువులు సరసంగా దొరకాలి, వారు పండించిన పంటకి గిట్టుబాటు ధర దక్కాలి. ఇవి కదా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకోవాల్సింది. ఇవాళ ఎవరి రెక్కల కష్టం వాళ్ళకి సక్రమంగా ఫలవంతం అవుతుంటే ఎవరు ప్రభుత్వం నుంచి ఆయాచితంగా మేము చేతులు దాచుంటాం మీరు భిక్షేమని చెప్పని ఎదురు చూడరు. ప్రభుత్వాలు ఆ దిశగా చొరవ చూపకుండా, ఆ దిశగా ఆ ఫెసిలిటేషన్ చేయకుండా, తాము చేయాల్సిన అసలు సిసల కర్తవ్యాన్ని నిర్వర్తించకుండా
ఈ విధంగా ప్రలోభాలతోటి ప్రజలను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గింజలకు అలవాటు పడ్డ పావురం స్థాయికి మనిషి దిగజారితే మనిషి మనుగడే ప్రమాదంలో పడిపోవటం ఖాయం. ఆ సమాజం విచ్ఛిన్నంగా అవటం ఖాయం. ఆలోచించుకోండి. ఆంధ్రప్రదేశ్లో సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్నో అంశాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.